ఈ భూమి మీద ఉండేది కొంతకాలం. మీ చరిత్ర మీరే రాసుకోండి. మీకున్న ప్రతిరోజు, మీకు వస్తున్న ప్రతిరోజు మీ జీవితంలో ఒక పేజీ మర్చిపోకండి. మీ బ్రతుకులో తెల్లారింది అంటే ఒక పేజీ ఓపెన్ అయింది, నీ క్రియలు అందులో ఏమవుతున్నాయి? లిఖించబడుతున్నాయి. అంటే నీ పేజీని నువ్వే ఏం చేసుకుంటున్నావు? ఫిల్ చేసుకుంటున్నావు. అంటే నీ పుస్తకం నువ్వే రాసుకుంటున్నావు. చచ్చాక రాసే పుస్తకం కాదు ఇది. ముసలి మొక్క ఆత్మకథ రాస్తున్నానని చెప్పి రాసే పుస్తకం కూడా కాదు ఇది. ఏ రోజుకు ఆ రోజు రాసుకునే నీ దినచర్య, నీ పుస్తకం. రేపు పొద్దునే ఫ్రెష్గా పేజీ ఓపెన్ అవుతుంది. వార్తాపత్రిక వచ్చినట్టు నీకు ఓ పత్రిక వస్తుంది. పొద్దున్న లేవగానే పేపరోడు మొహాన్ని కొట్టిపోతాడు, పేపర్ అని. దేవుడు కూడా నీ మొహానోడు కొడుతున్నాడు. నీ పేపరు, వైట్ పేపరు, నీ మొహాన పేపర్ కొట్టి ఏమంటున్నాడు తెలుసా? పోరాడి ఇందులో రాయిన ఆయన యోబులాగా పోరాటం చేయి, యుద్ధం చేసి సాయంత్రం ఎలా యుద్ధంలో గెలుచుకున్నావో చూసుకో. కింద నుంచి పై దాకా చూసుకుంటే మ్యాటరు హాటుగా ఉండాలి దేవుని ఎదుట. కింద నుంచి పై దాకా చూసుకుంటే, సాయంత్రం మంచం మీదకి ఎక్కేటప్పుడు చూసుకుంటే ఏ ఉండాలి? గెలిచాను, భార్య వచ్చింది, దేవుని దూషించమంది, చెస్ మూర్ఖురాలు వలె మాట్లాడక బయటికి పో అన్నాను. నేను దూషించలేదు. పిల్లలు చచ్చిపోయారు, దేవుని దూషించలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొను. ఆస్తి మొత్తం పోయింది, అయినా నేనేం డేలా పడిపోలేదు. తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిరిగి మరలా దిగంబరిగానే ఈ లోకం నుండి వెళ్ళిపోతాను. పాపం చేయమని ఎంతోమంది ప్రేరేపించి నా కాళ్ళ ముందు ఎన్నో పెడుతున్నారు. వాటికి నేను కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే పాపం చేస్తే నా తండ్రికి నచ్చదు. నన్ను పరిశుద్ధుడిగా ఈ లోకంలో చూడాలని నా దేవుడు అనుకుంటున్నాడు. ఈ పాపం వైపుకి నేను ఆకర్షింపబడితే ఆయన పరిశుద్ధతకు నేను భంగం కలుగు చేసిన వాడిని అయిపోతాను. ఆయన సంకల్పాన్ని దెబ్బతీసిన వాడిని అయిపోతాను. కాబట్టి నా పేజ్లో ఇది రాసుకోవడానికి వీలు లేదు. ఒక యోసేపు చూసారా? పోతీఫర్ భార్య చాలా ఇబ్బంది పెట్టింది. అతని పేజీలో రాసేసి ఉండేవాడు. ఒక్కసారి పక్క మీద ఆవిడతో పడుకుని లేచిపోయి ఉంటుంటే 5 నిమిషాల సుఖమే కదా, ఎలాగా పోతీఫర్ లేడు కదా అని 5 నిమిషాల సుఖం కోసం ఒక్కసారి పక్క మీదకు చేరిపోయాడు అనుకోండి యవనస్తుడిని యోసేపు. ఆ వ్యభిచారానికి ఇష్టపడి అతని బ్రతుకులో, అతని పేజీలో అది శాశ్వతంగా ఏమైపోయేది? లిఖితమైపోయేది. అతని పేజీ అతనే రాసుకుంటున్నాడు అన్న సంగతి అతనికి తెలుసు. కాబట్టి ఆ దరిద్రాన్ని నీ పేజీలో నేను రాయనన్నాడు. ఓ దరిద్ర కొట్టుతానా, నా చొక్కా కావాలా తీసేసుకో, కానీ నేను మాత్రం నీ దగ్గరికి రాను. చొక్కా లాగేసుకుంది అది. కానీ పరిగెత్తి పారిపోయాడు. పరిగెత్తి పారిపోయి అతని పుస్తకంలో ఏం రాసుకున్నాడు? నేను వ్యభిచారిని కాను అని రాసుకున్నాడు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నీ పేజీలు నువ్వే రాసుకోవాలి. యోబు తన చరిత్రను తానే లిఖించుకున్నాడు. ఒక్క తప్పటడుగేసినా, యుద్ధంలో ఒక్క తప్పటడుగేసినా అతడు ఓడిపోయేవాడు. మనం ఇప్పుడు సోషల్ పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో యుద్ధాలు చదువుకుంటాం. ఛత్రపతి శివాజీ చేసిన యుద్ధం, మొఘలుల చరిత్ర, ఏమంటే అక్బర్ చరిత్ర, బాబర్ చరిత్ర, శ్రీకృష్ణదేవరాయల యుద్ధం, బొబ్బిలి యుద్ధం, ఏమంటే ఇలా రకరకాల యుద్ధాలు మనం చదువుకుంటూ ఉంటాం. మొదటి పానిపట్టు యుద్ధం, ఏమంటే రెండో పానిపట్టు యుద్ధం చదువుకున్నావా? ఇలా ఎన్నో యుద్ధాలండి, ఎన్నో యుద్ధాలు సోషల్ పుస్తకాల్లో మనం చదువుకున్నటువంటి యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధంలో ఏం జరిగిందో వ్రాయబడిందే మనం చదువుకుంటున్న చరిత్ర. ఏ రాజు ఏం చేశాడు, ఎవరి సైన్యాలు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు దేన్ని స్వాధీనం చేసుకున్నారు, ఎవరు ఎంతమందిని చంపేశారు, ఎంత రక్తం నేల కారింది, ఇదంతా జరిగిన చరిత్ర. అవునా కాదా? జరిగిన చరిత్ర. జరిగిన చరిత్ర వాళ్ళు చేసింది చేసినట్టుగా రాశారు కాబట్టి, వాళ్ళు చేయబట్టే అక్కడ రాయబడింది కాబట్టి, ఆ రాయబడిందని మనం ఏం చేస్తున్నాం? చదువుకుంటున్నాం. అదే విధానం నీ జీవితంలోనూ కూడా అమలవుతుంది. ఒకవేళ నువ్వే అక్బర్ అయి ఉంటే, నువ్వే బాబర్ అయి ఉంటే, నువ్వే శ్రీకృష్ణ దేవరాయలు అయి ఉంటే, నువ్వే మొఘలు చక్రవర్తి అయి ఉంటే ఏం చేసేవాడివి? ఆ యుద్ధంలో నువ్వే ఉండేవాడివి. అంటే నీ చరిత్ర ఎక్కడ రాసేవారు? వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అని, ఏమండి, లేకపోతే ఓరుగల్లు కోటని, అక్కడ యుద్ధాలు చేసినటువంటి గొప్ప గొప్ప వీరులని, రుద్రమదేవని, ఇలా ఏవేవో మనం చదువుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా వాళ్ళు చేసిన కార్యాలు. అంటే వాళ్ళ పేజెస్ వాళ్ళే వాళ్ళ క్రియలతో నింపుకున్నారు. నీకు కూడా ప్రతిరోజు ఫ్రెష్గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఫ్రెష్గా ఓపెన్ అవుతున్న పేజ్లో దేవుని కొరకు యుద్ధం చేస్తూ నువ్వు రాసుకుంటున్నటువంటి నీ చరిత్ర ఏంటో ఒక్కసారి ఆలోచించు. అప్పుడు నీ కాలం కూడా యుద్ధ కాలమే అన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఈ భూమి మీద
నరుల కాలము యుద్ధకాలం అన్న యోబు మాటలు ఎంత స్వచ్ఛమైనవో, ఎంత గొప్పగా నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాయో, ఎంత గొప్పగా నీకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తున్నాయో నీకు అర్థమవుతుంది. తెల్లారి లేవగానే నీకు ఓపెన్ అయిన పేజ్ మీద నువ్వు రాసే చరిత్ర, నువ్వు రాసే ఆ చరిత్ర నీ క్రియలతో లిఖితమవుతున్న నీ జీవిత చరిత్ర, నీ క్రియలతో లిఖితమవుతున్న నీ యుద్ధ చరిత్ర, నువ్వు చేస్తున్న యుద్ధానికి సంబంధించిన చరిత్ర. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ విధమైన వాటిని స్వీకరిస్తున్నావు, ఏ విధమైన వాటిని తృణీకరిస్తున్నావు, వేటి కోసం నీ అవయవాల్ని వాడుతున్నావు, ఏ విధంగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నావు. యోబులా ఉన్నావా లేకపోతే యోబు వ్యతిరేకంగా ఉన్నావా? యుద్ధ రంగంలో గెలుపొందుతున్నావా లేకపోతే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇవన్నీ నీ బ్రతుకులో నీకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఒక్కసారి పరీక్షించుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా అని చెబుతూ ఇంకా అద్భుతమైన మాట పౌలు గారి ద్వారా వ్రాయించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. అప్పటి వరకు ఈ పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరుల సమూహాన్ని గురించి మాట్లాడుతూ వచ్చి మొదటి వచనంలో ఏమంటాడో తెలుసా? ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే యుద్ధమందు గెలిచిన వీరులు. వారి యుద్ధ చరిత్రతో, వారి గొప్పదైన ఆ చరిత్రతో తమ పేజీల్ని నింపుకున్నటువంటి వీరులు. ప్రతి క్షణం వారి బ్రతుకులో జరుగుతున్న పోరాటంలో దేవుణ్ణి గెలిపిస్తూ దయ్యాన్ని గెలిపించని వీరులు. దయ్యాన్ని గెలిపించలేదు వాళ్ళు. అలాంటి వీరుల చరిత్ర ఆ సాక్షి సమూహం గురించి చెబుతూ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా, అంటే వాళ్ళలాగే, మనం కూడా అంటే అర్థం ఏంటి? వాళ్ళలాగే మనము కూడా సులువుగా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, వాళ్ళు ఎలాగైతే విశ్వాసానికి కర్తయ దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూశారో, దావీదు యేసు వైపు చూశాడు. ప్రభువు నా ప్రభువుతో కూడా ఉండెను అంటాడు. ప్రభువు నా ప్రభువుతో అంటాడు. అంటే దావీదు నన్ను ప్రభు అని ఎలా చెప్పుచున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతారు. అంటే దావీదుకి యేసుక్రీస్తు గురించి తెలుసు, భక్తులందరికీ తెలుసు. విశ్వాసానికి కర్త ఆయనే. ఆయన వైపే చూస్తున్నారు, అందరూ ఆయన వైపే చూస్తున్నారు. మోషేకి తెలుసు, ఏలియాకి తెలుసు, ప్రవక్తలందరికీ తెలుసు. ప్రవక్తలందరూ కూడా కాలాన్ని, ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చానో దానిని పరిశోధించుచు వచ్చారు. వాళ్ళకి తెలిసే సంగతి, వాళ్ళకి తెలుసు. వీళ్ళందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా ఎవరి వైపు చూశారు? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తున్నారు. యేసే మా పరిహారి, యేసే ఈ భూమి మీదకి రాబోతున్నా మా రక్షకుడు, యేసు దేవుని కుమారుడు. ఆయన వచ్చేంత వరకు మేము ఓపికగా ఉండాలి. ఆయనే మా పాపానికి ప్రక్షాళన గావించి పరదైసులో ఉన్న మా ఆత్మల్ని మహిమదేహాలనిచ్చి పరలోకానికి తీసుకుని వెళ్ళే గొప్ప యోధుడు అని ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ. అది చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు ఈ సాక్షి సమూహం వలె మనం కూడా చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యోబు ముందేముంది? పందెం ఉంది. భార్య మాటలను గెలుస్తావా? గెలవాలి. బిడ్డలు చనిపోయినా గెలుస్తావా? గెలవాలి. ఆస్తులు పోయినా గెలుస్తావా? గెలవాలి. పని వాళ్ళందరూ చచ్చిపోయినా గెలుస్తావా? గెలవాలి. ఆరోగ్యం మొత్తం పోయినా గెలుస్తావా? గెలవాలి. సూటిపోటి మాటలు అనుభవిస్తావా? అనుభవించాలి. తప్పు చేయకపోయినా నిందింపబడతావా? నిందింపబడాలి. అవమానాలు, దెబ్బలు సహిస్తావా? సహించాలి. శోధనలు ఎదుర్కొంటావా? ఎదుర్కోవాలి. ఎంతకాలం? అతనికైతే 100 సంవత్సరాలు, మనకైతే 60 ఏళ్లే. వాళ్ళకైతే 200 సంవత్సరాలు సుమారుగా, మనకి ఆఫ్టర్ ఆల్ 60 ఏళ్ళు. ఆఫ్టర్ ఆల్ 60 ఏళ్ళు. కళ్ళు మూసుకుంటే గిర్రును తిరగొచ్చే సంవత్సరం. ఆ 60 కూడా ఒక లెక్క లేనిదే. ఎందుకో తెలుసా? ఇంకా తక్కువ కాలం బతికిన ఆశ్చర్యపోయే పనేమి లేదు. 60 ఏమీ మన స్టేటస్ సింబలేం కాదు. ఏదో మాట వరుసకి 60 అనుకుంటాం కానీ 30కి పోయినోళ్ళు లేరు, 30కి 20కి పోతున్నోళ్ళు లేరా? ఉన్నారు. అంటే చిన్న కాలం యుద్ధం వాళ్ళకి, తక్కువ కాలం యుద్ధం వాళ్ళకి, తక్కువ కాలం. ఏమండి, కొంతమంది అయితే అసలు యుద్ధమే చేయకుండా వెళ్ళిపోతారు అదృష్టవంతులు. చిన్నతనంలోనే రాత్రే ఒక చిన్న పాప లారీ కింద పడి చచ్చిపోయింది.
ద్వారపుడి దగ్గర. ఆ పాపకు యుద్ధమే లేదు, ఇంకా అవసరం లేదు. అదృష్టవంతురాలు అనుకోవాలి. ఏమండి? కానీ మనం మంచేదో చెడేదో తెలిసే పరిస్థితిలోకి వచ్చాం. పాపమేదో నీతేదో ఏ మార్గంలో నడవాలో తెలుసుకునే పరిస్థితిలో ఉన్నామంటే మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేసిన యుద్ధ వీరుల చరిత్ర మనం చదువుకుంటున్నాం. ఆ విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు. ఆనందం కొరకు ఏమి నిర్లక్ష్యం పెట్టాడు? అవమానం నిర్లక్ష్యం పెట్టాడు. ఆనందం గొప్పదా? అవమానం గొప్పదా? ఆనందం గొప్పదా? అవమానం గొప్పదా? ఆనందమే గొప్పది. మరి ఆనందం కావాలంటే ముందే ఉండాలి, అవమానం ఉంటుంది. అవమానం అనే స్టేజ్ దాటిన తర్వాతే ఆనందం మనకు దొరుకుతుంది ప్రియులారా. అవమానం అనే స్టేజ్ దాటాకనే ఆనందం దొరుకుతుంది. ఆనందం దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా కరక్కాయ తిన్నారా? దగ్గు వచ్చినప్పుడు నోట్లో పెట్టుకోగానే చాలా చండాలంగా ఉంటుంది. ఒగరు చేదు, ఎంత చిరాకు ఉంది ఏంట్రా అనిపిస్తుంది. అంతా చప్పరించేసి చూసేసిన తర్వాత ఒక గ్లాస్తో కొన్ని మంచినీళ్ళు తాగండి, నోరంతా తీయగా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ముందు చేదుగా నోరంతటిని పాడు చేసిన ఔషధం చివరికి ఎలా మారిపోయింది? తీయగా మారిపోయింది. ఔషధం అలాగే ఉంది. ముందు నోరంతటిని చేదు చేసేసింది, తర్వాత నీళ్లు నోట్లో పోసుకోగానే తీయగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మొదట అవమానాన్ని నిర్లక్ష్య పెడితే తర్వాత ఏముంది? ఆనందం ఉంది. అదే చెప్తున్నాడు చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, అవమానాన్ని అసలు పట్టించుకోవట్లేదు. మనం కూడా అసలు అవమానాలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో వెళుతున్నప్పుడు ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటే మన పక్కన నిలబడి పట్టించుకోవాల్సిన పని లేదు. శోధనలు ఎదురవుతాయి, వేదనలు ఎదురవుతాయి. చెప్పాడు కదా, నీ ఇంటి వారే నీకేమైపోతారు? శత్రువులు అయిపోతారు. పట్టించుకోవద్దు. ఎందుకంటే ఒకరోజు మట్టిలో కలిసిపోయే దేహం ఇది, మట్టిలోకి వెళ్ళిపోయే జీవితం ఇది, కళ్ళ ముందు కనబడి అలా మాయమైపోయే చిన్న జీవితం ఇది. ఈ చిన్న జీవితం దాటిన తర్వాత గొప్పదైన ఆనందం ఉంది. అయితే మనం గెలవాల్సిందల్లా యుద్ధంలో తప్పనిసరి గెలవాల్సిందే. యుద్ధంలో తప్పనిసరి గెలవాలి. గెలిస్తే ఒక ఉన్నతమైన జీవితం మనకుంది. అదే చెబుతున్నాడు. ఆయన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువనే సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ బాధ అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఒకనాటి ఆ బాధ, ఒకనాటి ఆ కష్టం, ఒకనాటి ఆ కన్నీళ్లు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి లేవు. ఒక గొప్ప స్థితిలోనికి వెళ్ళారు. ఆయన ఎలా వెళ్ళగలిగారు? యుద్ధం గెలిచి. నువ్వు కూడా యుద్ధం గెలిచే ఆ స్థితికి వెళ్ళాలి. అయితే ప్రతిరోజు నీ పేజీని నువ్వే రెడీ చేయాలి. ఎలా రెడీ చేద్దాం? యోబులా ప్రతి దానిని ఎదుర్కొంటూ, ప్రతి పేజీలో పరిశుద్ధతను నింపుకుంటూ, ప్రతి పేజీలో విశ్వాస్యతను నింపుకుంటూ, ప్రతి పేజీలో అవమానాన్ని నిర్లక్ష్య పెడుతూ, ప్రతి పేజీలో లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యతనివ్వకుండా బ్రతుకుతూ, ప్రతి పేజీలో దేవునికి విలువనిస్తూ, ప్రతి పేజీలో భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ, ప్రతి పేజీలో యహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా తప్పించుకుంటూ ఒక గొప్ప పుస్తకాన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అదే నీ జీవితం అనే పుస్తకం. పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకున్నది ఎందుకో తెలుసా? ఒక పరిశుద్ధ జీవితం అనే పుస్తకాన్ని నీ బ్రతుకులో నువ్వు రాసుకోవడానికి. ఒక యుద్ధంలో గెలిచి పరిశుద్ధుడుగా ఆయన ఎదుటకు వెళ్ళి నిలబడడానికి. ఇలాంటి గొప్పదైన యుద్ధాన్ని మనకిచ్చినప్పుడు మనం ఎందుకు గెలవలేం? మనం ఎందుకు పోరాడలేం? మనము పోరాడాలి. ఎవడో మన గురించి సాక్ష్యం ఇచ్చే పరిస్థితులు లేవు. పక్కన పెట్టేయండి అవన్నీ కూడా. నీ గురించి ఎప్పుడు ఎదటోని అడక్కు. నీ గురించి ఎదటోని అడిగితాడు కరెక్ట్గా చెప్పలేడు. ఎందుకో తెలుసు? ఆడి గురించి ఆడికే పూర్తిగా తెలియదు. నీ గురించి ఏం చెప్తాడు? వాడేం చెప్తాడు? కాబట్టి నీ గురించి పక్కోటి చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు ఎదుటివాడిని అడగాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్పాను. నీ గురించి నీ అంతరాత్మ నీకే సాక్ష్యం ఇవ్వాలి. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా నీ కొరకు మంచి సాక్ష్యాన్ని నీ హృదయమే ఇవ్వాలి. అలాంటి ఒక మంచి పుస్తకాన్ని మీరే రాసుకోండి. ఈ రోజు నుంచే దాన్ని ప్రారంభించండి. దేవుని కొరకు బ్రతకటంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించండి.
భక్తుల చరిత్ర కళ్ళ ముందు పెట్టుకోండి. నేను కూడా ఇదే విధంగా బతకాలని నిర్ణయాలు తీసుకోండి. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి. ఉన్నతమైన జీవితం మీ సొంతం కాబోతుంది. ఇది దేవుడు చేసిన వాగ్దానం, నా మాట కాదు. ఇది నా మాట కాదు. దేవుడు మీ అందరికీ, మనందరికీ చేసిన వాగ్దానం. ఒక గొప్ప నిత్య జీవితాన్ని మనకు ప్రసాదిస్తానని ఆయన చేసిన వాగ్దానం. మరణం తర్వాత ఎలాగూ జీవితం ఉంది, అది మన నిత్య జీవితం, దేవునితో ఉన్న జీవితం, యుగయుగాలు సంతోషించే జీవితం, యుద్ధంలో గెలిచి సంపాదించుకునే జీవితం. అలాంటి ధన్యత మీ అందరి బ్రతుకుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా. అందుకే ఈ 4 రోజులు మీరు విన్న మాటలు మననం చేసుకుంటూ, భక్తుల జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, ఎలా దేవుని కొరకు ఉన్నతంగా జీవించాలని ఆలోచిస్తూ బ్రతకండి.